ఒకవేళ పొద్దున్న మీకు మోషన్ అవ్వకపోయినా, లేకపోతే సగం అయ్యి, సగం లోపల ఉండిపోయినట్టు అనిపించినా, మీకు 2 సార్లు అంటే ఒకసారి బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు, ఒకసారి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అలాగ మోషన్ అవుతున్నా, ఇవన్నీ కూడా కాన్‌స్టిపేషన్ కిందకే లెక్కకొస్తాయి. సో, కాన్‌స్టిపేషన్ లేదు అని ఎప్పుడు చెప్తామంటే, మీకు మార్నింగ్ లేచాక ఫ్రీ మోషన్ అయిపోవాలి. మళ్ళీ ఇంకోసారి మోషన్‌కి రాకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. లోపల ఉండిపోయినట్టు అనిపించకూడదు. అప్పుడే మీకు కాన్‌స్టిపేషన్ లేనట్లు లెక్క. సరే ఇంతకీ కాన్‌స్టిపేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడం ఎలాగా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రూట్ కాజ్ ఏంటి మీకు కాన్‌స్టిపేషన్ రావడానికి? ఫస్ట్ ఏమవుతుంది? హెచ్ పైలోరీ వస్తుంది. ఆ హెచ్ పైలోరీ తర్వాత మీకు స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అక్కడి నుంచి మీకు కాన్‌స్టిపేషన్ అనేది వస్తుంది మీకు. సో, మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మీకు ఏదైతే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందో దాన్ని మనం ఫస్ట్ మీ బాడీ నుంచి బయటికి పంపించేయాలి. చంపేయాలి యాక్చువల్లీ. సో, ఫస్ట్ మనం ఎండోస్కోపీ చేయించాల్సుంటుంది. ఎండోస్కోపీ విత్ ఆర్‌యుటి అని మీరు గాని చేయిస్తే, మీకు అందులో హెచ్ పైలోరీ ఉందా లేదా? ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా? అంటే స్టమక్‌లో మీకు యాసిడ్ తక్కువైపోతే గ్యాస్ట్రైటిస్ అనే ఆహ్, ఇష్యూ వస్తుంది. అది గాని ఉందా? ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా? హైడల్ హెర్నియా ఉందా? లాక్స్‌లెస్ ఉందా? ఇలాంటివన్నీ మనకి ఎండోస్కోపీలో తెలుస్తాయి. తెలిసాక ఫస్ట్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే, హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని చంపడానికి ఒక 2 వారాల యాంటీబయాటిక్ కోర్స్ తీసుకోవాల్సుంటుంది. ఈ 2 వారాల్లో హెచ్ పైలోరీ మాక్సిమం చనిపోతుంది. ఎప్పుడైతే హెచ్ పైలోరీ చనిపోతుందో, అక్కడి నుంచి మీకు యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే అంతకాలం ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల యాసిడ్ ప్రొడక్షన్ జరగట్లేదు. ఇప్పుడు మీకు యాసిడ్ ప్రొడక్షన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో, ఒకసారి గట్ హీలింగ్ చేసి యాసిడ్ ప్రొడక్షన్ గాని, మనం కొన్ని సప్లిమెంట్స్, మెడికేషన్ వాడడం ద్వారా పెంచగలిగితే, అప్పుడు ఏమవుతుందంటే స్టమక్‌లో సరిగ్గా ఫుడ్ పేస్ట్ అవుతుంది. స్టమక్‌లో ఫుడ్ కరెక్ట్‌గా పేస్ట్ అయ్యి, అది చిన్న ప్రేగులకొచ్చిందంటే ఆటోమేటిక్‌గా చిన్న ప్రేగుల్లో న్యూట్రిషన్ అబ్సార్ప్షన్ బాగా జరిగి, అంటే మీరు తిన్న ఫుడ్ మీ బాడీకి వంట పట్టి, అప్పుడు 90% డైజెస్ట్ అయిపోయాక అప్పుడు పెద్ద ప్రేగులకు ఫుడ్ ఎళ్తుంది. అప్పుడు 90% డైజెస్ట్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రేగుల్లో మిగిలిన 10% డైజెస్ట్ అవ్వడం చాలా ఈజీగా అయ్యి, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్‌కెళ్ళినప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, మీరు ఏ లీటర్ నీళ్ళో, లీటర్ పావు నీళ్ళో, లేకపోతే సగం హాఫ్ లీటర్ నీళ్ళో తాగాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా, ఫ్రీగా మోషన్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా మీరు మంచి న్యూట్రిషనిస్ట్‌ని, లేకపోతే మంచి డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి, మీ డైజెషన్ సమస్యను ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీ కాన్‌స్టిపేషన్ అనేది ఫిక్స్ అవుతుంది. గుర్తుంచుకోండి, కాన్‌స్టిపేషన్ అనేది పెద్ద ప్రేగుల సమస్య అనుకుంటారు. కానీ కాదు. కాన్‌స్టిపేషన్ అనేది స్టార్ట్ అయ్యేది మన స్టమక్‌లో. దాన్ని మనం హీల్ చేయాల్సి ఉంటుంది. థాంక్ యూ సో మచ్.